దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిన్నటి కాన్ఫరెన్స్ ఉన్న అందరికీ, ముఖ్యంగా మక్తల్ నారాయణపేట ఫీల్డ్లో ఉన్న మన ప్రియ సోదరులందరికీ కూడా దేవుని నామాన్ని శుభాలు తెలియజేస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం, మన కాన్ఫరెన్స్లో మక్తల్ నారాయణపేట విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నది, క్లారిఫై చేద్దామని నేను సమయం కోరుతున్నాను. స్క్రీన్ మీద చూడండి ఒక నిమిషం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నదన్నమాట. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ ఒకటి మెయింటైన్ చేస్తారు గవర్నమెంట్. ఆ లిస్ట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ కాకుండా బ్లాక్ చేసి ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ నారాయణపేట, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. మక్తల్ మండలము, విలేజ్ మక్తల్. ఈ సర్వే నెంబర్ 936. ఇది ఇక్కడ క్లియర్ కట్ గా ఉన్నది. మక్తల్ 936 సర్వే నెంబర్. ఎక్స్టెంట్ 22.25 acres ఉన్నది. ఇది ఇంకొక సర్వే నెంబర్ కూడా కలిసి ఉన్నది. ఇది 2014 మైనార్టీ కమిషన్ లో చేసిన దాని తర్వాత ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసినాము. దీనికి సపరేట్ గా ఒక ప్రొసీడింగ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఇది ఇంకొకటి 941 సర్వే నెంబర్. ఈ రెండు సర్వే నెంబర్స్ లో ఉన్న మన ల్యాండ్ ఎక్స్టెంట్ అంతా కూడా ఉంది. అంటే కెనాల్లో పోయింది కానీ అది డిడక్ట్ చేయలేదు. ఆన్ పేపర్ ఎంత ఉందో అంతే రోడ్ నోటీస్ చేసింది. ఈ ఎండార్స్మెంట్ నెంబర్ కూడా అడ్జస్ట్ చేయాలి, అందరూ కూడా గమనించండి. ముఖ్యంగా అక్కడ విలేజ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో ఎవరో థర్డ్ పార్టీ మన కాన్ఫరెన్స్ లో అక్రమంగా అమ్మిన భూమి ఎవడో కొన్నాడు, వాడు కొన్నోడు మళ్ళీ వీళ్ళకు ఏదో ఇస్తున్నట్టు చేసి మన కాన్ఫరెన్స్ లో మోసపరుస్తున్నారు, లేకపోతే మభ్య పెడుతున్నారు. ఎండార్స్మెంట్ నెంబర్ 1946/2014. దీని ప్రకారం కూడా ఇదంతా ఈ బేసిస్ మీదనే మనము త్రూ కలెక్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా బ్లాక్ చేసినాము. సో ఇప్పుడు ఎవరో మన సేవకులందరూ కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి అంత కూడా తెలియదు. ఇదే సేమ్ థింగ్ మళ్ళీ నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ మధ్యలో అక్కడ హైవే, నేషనల్ హైవే ప్రపోజల్ ఉన్నది. ఇది చదవండి ఒకసారి. స్టేట్మెంట్ షోయింగ్ ద లేఅవుట్ ఆఫ్ ప్లాట్స్ అండ్ ప్లాట్ డీటెయిల్స్ అండర్ అక్విజిషన్ ఫర్ భారత్ మాలా నేషనల్ హైవే 167 రోడ్ సిచ్యుయేటెడ్ ఎట్ మక్తల్. సో అక్కడ ల్యాండ్ వైడనింగ్ చేసినప్పుడు అక్విజిషన్ పెట్టిన ప్రాపర్టీస్ దీంట్లో మనది కూడా ఉన్నది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షో ఎవ్రీబడి, అందరు గమనించండి. లిస్ట్ లో ఇక్కడ ఉంది 4041 దీంట్లో 936 సర్వే నెంబర్ 941 మెన్నడ్ బెదరల్ చర్చ్ ప్రాపర్టీ అని ఉన్నది. దీనికి సంబంధించి ఇక్కడ దీనికి అండర్టేకింగ్ వచ్చింది చూడండి. అండర్ ద కోర్ట్ డిస్ప్యూట్ ఐఏ నెంబర్ రెడ్ పిటిషన్ నెంబర్ 275530/2019 హైకోర్టులో ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నందుకు మన ప్రాపర్టీస్ కొన్న గుప్తా, సూర్యనారాయణ గుప్తా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసినాము. ఆ కేసు డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను. ఒకసారి కేసు కోర్టు ఆర్డర్ కూడా చూడాలి. ఇదంతా కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ సెక్యూర్డ్ ప్రాపర్టీస్ ఇది కాబట్టి అందరూ ఎవడో ఇస్తాడు మనం పోయి కట్టుకోవాలని, మన భూమి మనమే పోయి ఎవడో మనకు ఇవ్వడము అదంతా కూడా ఇట్స్ ఆల్ రాంగ్. పిటిషన్ నెంబర్ 275553 ఉన్నటువంటి దీని ప్రకారము మక్తల్ మున్సిపల్ కార్పొరేషన్ కు సూర్యనారాయణ గుప్తా ఇద్దరిని పార్టీ చేసి కేసు ఫైల్ చేసినాము. ఇది అడ్హాక్ కమిటీ తరఫున చేసిన కేసు. ఇది 2019 లో. అంతకుముందు చేసిందేమో ఇండివిజువల్ గా మనము మైనారిటీ కమిషన్ త్రూ బ్లాక్ చేయించినాము. దీంట్లో మనం అడిగిన ప్లీ ఏంటంటే హైకోర్ట్ మే బి ప్లీజ్ టు డైరెక్ట్ ద ఫస్ట్ రెస్పాండెంట్ టు టేక్ యాక్షన్ అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బీయింగ్ మేడ్ ఇన్ సర్వే నెంబర్ 936/941 మక్తల్ మున్సిపాలిటీ. మక్తల్ మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న ఈ సర్వే నెంబర్ రెండిట్లలో చేసిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టాలని కేసు ఫైల్ చేస్తే దాని ప్రకారం దేర్ షల్ బి ఇంటరిమ్ డైరెక్షన్స్ యాజ్ ప్రేడ్ ఫార్. మనం అడిగిన దానికి కోర్టు సమ్మతించి ఆ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇది ఇంప్లిమెంట్ చేయించేదానికి ప్రొసీజర్ లో ఉందన్నమాట. అసలు ఈ ప్రాబ్లంకి అంత కారణం ఏంటంటే ఈ రిజల్యూషన్ నేను చూడండి, మనమే అంత ప్రాబ్లమ్స్ అనేవి వేరే కాదు, మనమే కారణం అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఇన్ 2016 మళ్ళీ ఒక రిజల్యూషన్ తీసుకున్నారు. ఇప్పుడు గుప్తాకు అమ్మిన ప్రాపర్టీ అమ్మినామని అందరు అంటున్నారు. గుప్తాకు అమ్మింది ఎప్పుడు పాతదే. 2016 మళ్ళీ ఫ్రెష్ రిజల్యూషన్ తీసుకొని మళ్ళీ అమ్మడానికి పెట్టింది.
ఇది గువ్వలపల్లి ప్రాపర్టీ. ఇది సో గువ్వలపల్లి ప్రాపర్టీ దాన్ని కూడా చేయడానికి వీళ్ళు టీం తయారైంది. అందరూ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఫైవ్. మళ్ళీ ఇప్పుడే వీళ్ళేదో కొత్త కాన్ఫరెన్స్ ఉద్ధరించడానికి ఒక కమిటీ వేసుకొని చేసి మళ్ళీ ప్రాపర్టీస్ అన్ని చేస్తున్నట్టు. యాక్చువల్గా హాస్టళ్లకు భూములు ఇస్తామని చెప్పడం ఒక పెద్ద మోసకరమైన పని. ప్రతి ఫీల్డ్ హాస్టల్ వాళ్ళు భూములు పంచుకోవడానికి లేదు ఈ కాన్ఫరెన్స్ ఆస్తులన్నీ కూడా ఒక ప్రాపర్ పాలసీ ఒకటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రాపర్టీని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ప్రాపర్టీని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఇదంతా కూడా మనం కాన్ఫరెన్స్ అందరం కలిసి కూర్చొని చేయాల్సిన పని. సరే మక్తల్ విషయం వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు రిజిస్ట్రేషన్ చేసినా కూడా అది మనోళ్ళు మనం చేసుకున్నా వేరేళ్ళు మనం చేసినా సేవకులని కాదు ఎవరని కాదు ఏ రిజిస్ట్రేషన్స్ కూడా చెల్లవు. ఒకవేళ డబ్బు పెట్టి అది చేసి ఇల్లీగల్గా చేయించుకున్న ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా నలిఫై అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో అది రావన్నమాట. సో అనవసరమైన వీటిని పెట్టుకొని మనం కాన్ఫరెన్స్ లో డివైడ్ కావడం మంచిది కాదు. ఇదంతా కూడా ఎవరు ప్రొటెక్ట్ చేసినా మేము చేసినా అందరు తిరుగుతా ఉన్నారు. దేవుని కొరకు నమ్మకంగా పనిచేసేటోళ్ళు ఎవరు చేస్తున్నా అందరికి అర్థమవుతుంది. దేవుని ముందర లెక్క చెప్పాలి కాబట్టి ఇటువంటి నాటకాలు అవన్నీ బంద్ చేయాలి. కాన్ఫరెన్స్ లా సీనియర్ ఇప్పుడు మొక్కల నారాయణపేటలో ఉన్న పాస్టర్లకు చర్చెస్ వాళ్ళకి పెద్ద ఎక్కువ విషయాలు తెలియదు. కానీ కాన్ఫరెన్స్ విషయాలు ప్రాపర్టీస్ కానీ ఎంబీపీ ఎట్లుంటుంది, గవర్నమెంట్ కౌన్సిల్ ఏ పరిస్థితిలో ఉన్నది, అసలు అనధికారంగా అమ్ముతున్నారు, మెడికల్ సెంటర్ అనేది ఇల్లీగల్ గా తయారు చేసిన మెడికల్ కాలేజ్ ఒకటి పెట్టిండ్రు. ఆ మెడికల్ కాలేజ్ పేరు చెప్పుకొని మిగతా భూములను అమ్ముతా ఉన్నారు. అసలు అదే ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవన్నీ అమ్మడం ఉంది కదా. సో ఇవన్నీ సీనియర్ సేవకులు మన కాన్ఫరెన్స్ లో పెద్దలు చెప్పుకుంటున్న అందరూ ఈ లోయర్ లెవెల్ పాస్టర్స్ కి కానీ విలేజ్ పాస్టర్స్ కి ఎడ్యుకేట్ చేయాలి. చేయకుండా ఒక అక్రమంగా కమిటీలు వేసుకొని మళ్ళీ వీళ్ళు ఇంకా ఈ పాస్టర్లందరికీ మీకు మంచి పోతాం, మీకు ఏదో హెల్ప్ చేస్తాం, మీకు ప్రాపర్టీస్ ప్లాట్స్ ఇప్పిస్తాం. మా దగ్గర దేవరకొండలో కూడా ఇదే ప్రాబ్లం. సేవకులను ఇట్లా పట్టి తిప్పుతా ఉన్నారు అన్నమాట. సేవకులకు ల్యాండ్స్ ఇవ్వడానికి కాన్ఫరెన్స్ లేదు. కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి మహిమ కలగాలి, సేవకులకు తప్పకుండా లాభం జరగాలి. కానీ భూములు పంచడం అనేది లేదు అసలు. తప్పకుండా మనం ఆ ప్రాపర్టీని ఎట్లా యూటిలైజ్ చేస్తే సేవకులకు పనికొస్తా రెండు చూడాలి. కానీ ఇండివిజువల్ ఎవరు పడతానికి చేయడానికి గవర్నమెంట్ పాలసీ పట్టాలు భూములు పంచినట్టు చేయడానికి వీలు లేదు. అటువంటి అలో చెయ్యరు. ఎవరైనా అటువంటి ఆశలు పెట్టుకుంటే తీసేసేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్రస్తుతం ఇప్పుడు మొత్తం నారాయణపేటలో మాత్రం కంప్లీట్ గా బ్లాక్ అయ్యింది. ఎటువంటి ప్రాపర్టీ కానీ ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ఒకవేళ చేసుకుంటే కూడా రిజిస్టర్ ఆఫీస్ లో డబ్బు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఆ కాగితాలు తెచ్చి ఇంట్లో ఫ్రేమ్ పెట్టుకోవాల్సిందే తప్ప వాటి దేనికి పనికి రావాలి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో మన కాన్ఫరెన్స్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కొనుక్కున్నారు. గుప్తా దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా జీరో అయిపోతాయి. సో మళ్ళా ఏదో మనకి ఏదో మేరబాన్ చేసినట్టు ఇస్తున్నట్టు చేసి మనం పోయి అక్కడ ఏదో చేయడం అంటే ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్. అది మనదే భూమి, ప్రతి ఇంచ్ కూడా మన కాన్ఫరెన్స్ కే వస్తుంది. ఇంక్లూడింగ్ ఆ హైవే కాంపెన్సేషన్ కూడా కాన్ఫరెన్స్ కే రావాలి. కాన్ఫరెన్స్ ని సరి చేద్దాము, గవర్నింగ్ కౌన్సిల్ ఒక నియమ నిబంధనల ప్రకారం మనకున్న ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పోదామంటే ఈ విజన్ లేకుండా మన కాన్ఫరెన్స్ లో డివిజన్స్ తెస్తా ఉన్నారు. వీళ్ళందరి గురించి ప్రారంభించారు. అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సీనియర్ లీడర్స్ నేను చెప్తున్నాను, మొత్తం పాస్టర్లందరూ కూర్చోబెడితే వాళ్ళకి ఏ విషయాలు తెలియవు. ఇప్పుడు చూస్తున్నారు కదా, రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్స్ బ్లాక్ చేసినది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నది. అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయదని హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అటువంటి చేసిన కూలగొట్టాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసిపోయి దాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రాపర్ గా ఫామ్ చేయకుండా ఇవన్నీ ఇల్లీగల్ గా చేసుకుంటూ పోయినాక ఈ కాన్ఫరెన్స్ ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మన కాన్ఫరెన్స్ అందరం కలిసి ఒక ఒక క్లియర్ పాలసీ క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఈ ప్రాపర్టీస్ అసెట్ నెట్ మేనేజ్ చేయాలి, ఎవరెవరు బెనిఫిషియరీస్ కావాలి, ఇట్లా చేస్తే మనం సేవకు లాంగ్ టర్మ్ లో పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ అవుతూ ఉండాలి. సో దీనికంతా ఒక పాలసీ చేయాలి. ఎవరు పడతారు కూర్చొని డిసైడ్ చేసుకొని మేము ఇట్లా చేస్తాం అంటే చేస్తామని కొంతమంది పాస్టర్లను వేసుకొని తిప్పుతా ఉన్నారు, మీకు భూములు ఇప్పిస్తామని. కానీ ఏ పాస్టర్కి కూడా భూములు రావు. ఇప్పుడు మిషన్ కాంపౌండ్ ఉన్న కూడా ఎవరు ఓన్ చేసుకోవడానికి వీలు లేదు పరిస్థితి. సో మిషన్ కాంపౌండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక సపరేట్ గా చేయాలి. ఇవన్నీ కూడా మేము అడగకంటే మేము ప్రపోజల్స్ పెట్టినాము. వీలైతే కాన్ఫరెన్స్ లో అందరం కలిసి పనిచేయడానికి ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో అది ముందుకు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం సిన్సియర్ గా దేవుని భయంతో కాన్ఫరెన్స్ ని అందరం కలిసి చేసినప్పుడు కాన్ఫరెన్స్ ఇప్పుడు అమ్మితే వీళ్ళు ఏం లాభం పొందుతున్నారు ఏం పొందుతలేరు. కానీ దీనివల్ల ఇంకా చాలా డెవలప్ చేసి మన కాన్ఫరెన్స్ ని దేవుని మహిమ కొరకు వాడదాము.
సమయాన్ని బట్టి అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.